అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఎస్ సురేష్. ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. భవానీ మూవీస్ గజ్జి దొంగ ఈ సినిమా పేరు. బ్రహ్మానందం గారు కీ రోల్ చేస్తున్నారండి. ఇది బ్రహ్మానందం గారు చుట్టూ తిరిగే కథ. హీరోకి ఎలా లింక్ అవుతారనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చేసాం ఈ కథ. ఈ షూటింగ్ రేపు నుంచి ఫస్ట్ షెడ్యూల్ ఒక 15 days చేస్తున్నాం. 23 నుంచి ఫస్ట్ వీక్ ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఆగస్ట్ మంత్ ఎండింగ్ నుంచి సెకండ్ షెడ్యూల్కి వెళ్తున్నాం సార్. 3 షెడ్యూల్లో సినిమా ఫినిష్ అవుతుందండి. గజ్జి దొంగ శ్రీనివాస్ గారు కథ. ఆయనకి ఇది రెండో కథ. ఫస్ట్ స్టోరీ, ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గానే రాశాను ఇప్పటికీ. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, టెక్నీషియన్స్లో ఇద్దరు కొంచెం సీనియర్స్ ఉన్నా, పెద్ద స్టార్స్ లేనప్పుడు టెక్నీషియన్స్కి వంతుగా మా బాధ్యత ఎక్కువగా తీసుకోవాలి. నేను ఇప్పుడే కాదు, మొదటి నుండి నేను నా ఫస్ట్ సినిమా రాసినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్ద సినిమాలు రాస్తున్నా, చిన్న సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చా. దానికి కారణం ఏంటంటే వీళ్ళలో కొత్తగా మనం ఒకళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళలో ఎంతమందికి బ్రైట్ ఫ్యూచర్ ఉందో మనకి తెలియదు. నేను ఇద్దరు కొత్త వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు బ్రైట్ ఫ్యూచర్లో చాలామంది ఉన్నారు. ఇక ముందు కూడా ఎంతోమంది రావాలని కోరుకుంటూనే ఇది చిన్న సినిమా అనే నెగ్లిజెన్స్ కానీ ఏ మాత్రం లేకుండా చాలా ఇలాంటి సినిమాలు ఎక్కువగా ప్రేమగా, అభిమానంగా, జాలిగా మన శక్తియుక్తులన్నీ ఉపయోగించి రాసే అవకాశం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఇక్కడ నేర్చుకుంటుంటాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు శిష్యుడండి హీరో. అతను ఎక్కువగా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన పుస్తకాలు రుణానంద లహరి ఇలాంటివన్నీ చేస్తూ చక్కగా హ్యాపీగా కామెడీగా ఎంజాయ్ చేస్తూ తిరిగే మనిషి. అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని అప్పడకుండా ఫస్ట్ టైం లైఫ్లో అతను అప్పడకుండా ఆ అమ్మాయిని ప్రేమించమని అడుగుతాడు. అది అప్పుగానే అడుగుతాడు. అనుకోకుండా వాళ్ళ నాన్న ఇతనికి ఒక ఛాలెంజ్ అడ్డం పెడతాడు. నువ్వు ఇంత డబ్బు కనుక తెస్తే నీకు అమ్మాయిని ఇచ్చేస్తానని. నేను హేమా కన్స్ట్రక్షన్ బిల్డర్ని. నేను ఎప్పటి నుండో ఒక కామెడీ పిక్చర్ చేయాలని నా మనసులో ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, జీవ వీళ్ళందరితో కలిపి ఒక మంచి ఫుల్ ఫ్యాడింగ్ వాళ్ళతో సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక నెరవేరుతుంది. 2.5 గంటల సేపు థియేటర్లో కడుపు నవ్వించే సినిమా మా భవానీ మూవీస్ గజ్జి దొంగ. చూసి ఆనందిస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది నా ఫస్ట్ మూవీ. ఇది చాలా ఆనందంగా ఉంది. ఏం మాటలు అర్థం కావట్లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, కథ అందించిన శ్రీనివాస్ గారికి, డైలాగ్స్ రాసిన రాజా గారికి, నాకు నటనలో ఓనమాలు నేర్పిన మా గురుగారు సత్యానంద్ గారికి, నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం చేస్తాను. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకృతి. అండ్ ఈ మూవీ నాకు డైరెక్టర్ సార్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారికి, రైటర్కి, ఎడిటర్స్కి, అందరికీ. అండ్ ఈ టీం మొత్తంకి చాలా థ్యాంక్స్ అని కోరుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో కూర్చున్నాను ఇక్కడ. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ అంతా నా పేరెంట్స్కి వెళ్తాయి. ఇంకా ఇది నా సెకండ్ మూవీ ఇన్ తెలుగు. నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించుకోలేదు దట్ ఇంత పెద్ద వాళ్ళతో నేను ఎప్పుడైనా మూవీ చేస్తానని. అది కూడా బ్రహ్మానందం గారితో, ఆలీ గారితో. వీళ్ళందరూ చాలా గ్రేట్ సీనియర్ ఆర్టిస్ట్. వీళ్ళతో చేసినందుకు ఇప్పుడు చేస్తానని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని కోరుకుంటున్నాను. మీరందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఈ మూవీ చాలా బాగా అవ్వాలని. అండ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.